కోడుమూరు పట్టణ ప్రజానీకానందరికీ తెలియజేయడం ఏమనగా మన కోడుమూరు పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నది వాస్తవం, అది మనందరికీ విదితమే. అయితే మన ప్రస్తుత నాయకులు మన కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మన కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి గారు ఒక వారం రోజుల క్రితం నుంచి ఒక ప్రణాళిక బద్ధంగా కలెక్టర్ గారిని, మన ఇరిగేషన్ ఎస్సీ గారిని మాట్లాడి లెన్నినో ప్రభావం వల్ల వర్ష ప్రభావం తక్కువ ఉన్నందువలన కేవలం కోడుమూరు పట్టణ ప్రజల దహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో జీడిపి ప్రాజెక్ట్ నుంచి వాటర్ని వదిలించాలని వారు కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి మాట్లాడి ఆదేశాలు జారీ చేయించారు. అయితే అంతకుముందు జరిగిన విషయం ఏమిటంటే జీడిపి నుండి కేవలం కోడుమూరు నియోజకవర్గానికి ఒకటే కాదు, జీడిపి నుండి డోన్, పత్తికొండ, ఎమ్యనూరు, కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఇలా 6 నియోజకవర్గాలు జీడిపి తాగునీరుపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీరందరూ 6 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమీక్షించి మన కోడుమూరు పట్టణం అత్యంత దగ్గరలో ఉంది, 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోడుమూరు పట్టణంలో దాదాపు 60,000కు పైగా పాపులేషన్ ఉంది ప్రజలు. కాబట్టి తక్షణమే కోడుమూరు పట్టణం ఒకటే కాకుండా 6 నియోజకవర్గాల్లో లెనినో ప్రభావం వల్ల త్రాగునీటికి భవిష్యత్ కాలంలో నీటి ఎద్దడి వస్తుందనే ఉద్దేశంతో మన నీటిని వృధా కాకుండా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు సంబంధిత ఎమ్మెల్యేలకు మరియు కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి మా కోడుమూరు పట్టణ పరిస్థితి ఇలాగుంది, తాగడానికి నీరు లేదు, కావున ఖచ్చితంగా నీరు వదలాలని గత వారం నుంచి చేసి గత 2 రోజుల క్రితం నీరుని వదిలించడం జరిగింది. అయితే చాలామంది రైతులు ఇప్పటికే వర్ష ప్రభావం లేనందున చాలామంది రైతులు మనకు త్రాగడానికి వదిలిన నీరు కూడా అటు పత్తికొండ నియోజకవర్గం, ఎమ్మెనూరు నియోజకవర్గంలో ఉండే ఆ మండలాలలో కలిసే విలేజెస్లు రైతులు ఆ తూముల్ని ఓపెన్ చేయడం ద్వారా మనకు వదిలిన 100 క్యూసెక్కుల నీరు వృధాగా పోవడం, అంటే వాళ్ళు తీసుకోవడం వలన తక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను మరియు మా మండల కన్వీనర్ టీడీపీ నాయకులు అందరూ గత 2 రోజులుగా జీడిపి కాలువ చుట్టూ పర్యవేక్షణలో ఉంచి గ్రామ పంచాయతీ సిబ్బందితో విష్ణువర్ధన్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనకు వదిలిన 100 క్యూసెక్కుల నీరు ఖచ్చితంగా కోడుమూరు పట్టణ ప్రజలకు దహార్తి తీర్చాలి, కనీసం ప్రతిరోజు వారికి త్రాగునీటిని వదిలే విధంగా చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆ సమస్యపై పోరాడడం జరుగుతుంది. ఈరోజు నీళ్లు వదిలినప్పటికీ మన పట్టణం చేరుకునే నీళ్లు ఈరోజు ఉదయాన్నే పట్టణం చేరుకున్నాయి. మనకు కొంతమంది నిజంగా కోడుమూరు పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చింటే వారికి మరీ తెలియజేయమనగా, దయచేసి ప్రజలారా మీకు నీరు ఇబ్బంది లేకుండా గతంలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు 40 కోట్ల రూపాయలతో జల్ జీవన్ పథకం కింద మనకు పైప్లైన్ వాటర్కి 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి త్వరలోనే టెండర్లు పిలుస్తారు. అందరూ అంటున్నారు ఇవి పేపర్ల వరకు మాత్రమే అని. పేపర్ల వరకు, రాతల వరకు మాత్రం కాదు, మేము నమ్మిన నాయకుడు, మన నాయకుడు, మనం గెలిపించుకున్న నాయకుడు ఖచ్చితంగా ఆ పని చేస్తాడు. మనకు ఖచ్చితంగా కోడుమూరు ప్రజలకు, పట్టణ ప్రజలకు నీరును ఖచ్చితంగా నీరు సమస్య లేకుండా చేస్తాడని మేమందరం నమ్ముతున్నాం, చేస్తాడని మేము గర్వంగా చెప్తున్నాం. కాబట్టి దయచేసి కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కోడుమూరు పట్టణ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని ఆందోళనకు గురి చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దయచేసి స్వార్థ రాజకీయాలు మానుకోండి, అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఈ లెన్నినో ప్రభావంతో వర్ష ప్రభావం లేకపోయినా ఈరోజు కోడుమూరు పట్టణానికి నీరుని వదిలించాలనే దృఢ సంకల్పం ఎమ్మెల్యే గారికి ఉంది, విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఉంది. అలాగే స్థానికులమైన మాకు కూడా ఖచ్చితంగా కోడుమూరు ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయాలనే ఆంక్ష, కోరిక, బలమైన లక్ష్యం కూడా ఉంది. దయచేసి ఎవరు ప్రభావితం, ఆందోళనకు గురి కాకుండా ఖచ్చితంగా మా శక్తి మేరకు త్రాగునీటిని మీకు అందిస్తామని, మా నాయకులకు దృష్టికి చేరవేసి తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎవరు ఆందోళన చెందవద్దని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.